Hi everyone, my name is Sri Lakshmi Lavanya, working as a Maths lecturer in Sir C.R. Reddy College for Women Eluru. I am here to discuss Unit 2 Infinite Series, Part 10. In this video, we discuss exercise 3D problems. Next problem, test for convergence. 1 square into 2 square divided by 1 factorial plus 2 square into 3 square divided by 2 factorial plus 3 square into 4 square divided by 3 factorial ప్లస్ అండ్ సో ఆన్. ఇచ్చిన సిరీస్ అనేది ఇది మనల్ని ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుందా లేదా టెస్ట్ చేసి చెప్పమన్నాడు. దీన్ని మనం రేషియో టెస్ట్ని యూస్ చేసుకుని చేస్తాం. ఓకేనా. సొల్యూషన్ ఫస్ట్ ఇచ్చిన సిరీస్ని మనం సಮೇషన్ ఫార్మాట్లో రాస్తున్నాము. సో 1 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 square into 4 square divided by 3 factorial plus and so on is equal to series summation n square into n plus 1 whole square divided by n factorial. Let series summation un is equal to series summation n square into n plus 1 whole square divided by n factorial. ఇచ్చిన సిరీస్ని మనం సిరీస్ సಮೇషన్ యూఎన్ కింద తీసుకున్నాము. ఇక్కడ n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ జీరోసే. సో n వాల్యూస్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ జీరోస్. సబ్స్టిట్యూట్ చేస్తే సిరీస్లో ఉన్న ప్రతి టర్ము గ్రేటర్ దాన్ జీరో అవుతుంది. సో యూఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో. యూఎన్ అనేది గ్రేటర్ దాన్ జీరో అయిందంటే సిరీస్ని ఏమని చెప్పచ్చు? సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అని చెప్పచ్చు. దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. అండ్ ఇక్కడ యూఎన్ వాల్యూ ఎంత? un is equal to n square into n plus 1 whole square divided by n factorial. And un వాల్యూలో n ప్లేస్లో n plus 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి un plus 1 వాల్యూ వస్తుంది. సో un plus 1 is equal to n plus 1 whole square into n plus 2 whole square divided by n plus 1 factorial. Now un plus 1 by un is equal to un plus 1 వాల్యూ ఎంత? n plus 1 whole square into n plus 2 whole square divided by n plus 1 factorial. అండ్ ఇక్కడ un వాల్యూ డినామినేటర్లో ఉంటుంది, న్యూమరేటర్లోకి వెళ్ళేటప్పటికి రెసిప్రోకల్ అవుతుంది. సో ఇంటూ n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n స్క్వేర్ ఇంటూ n plus 1 whole square అయింది. ఇక్కడ న్యూమరేటర్లో n plus 1 whole square అండ్ డినామినేటర్లో n plus 1 whole square క్యాన్సిల్ అయినాయి. అండ్ ఇక్కడ n plus 1 ఫ్యాక్టోరియల్ని ఎలా రాస్తున్నాం? n ఫ్యాక్టోరియల్ ఇంటూ n plus 1 కింద రాస్తున్నాము. అండ్ ఇక్కడ n plus 2 whole squareలో నుంచి nని కామన్ తీస్తే స్క్వేర్ ఉంది కాబట్టి n స్క్వేర్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు n స్క్వేర్ ఇంటూ 1 plus 2 by n whole square divided by n square into n factorial divided by n factorial into n plus 1 అయింది. ఇక్కడ న్యూమరేటర్లో n స్క్వేర్ అండ్ డినామినేటర్లో n స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ న్యూమరేటర్లో n ఫ్యాక్టోరియల్ అండ్ డినామినేటర్లో n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయితే రిమైనింగ్ un plus 1 by un వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? 1 plus 2 by n whole square divided by n plus 1 అయింది. బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాం. సో లిమిట్ un plus 1 by un is equal to లిమిట్ 1 plus 2 by n whole square divided by n plus 1. ఈ లిమిట్ని మనం న్యూమరేటర్కి అండ్ డినామినేటర్కి స్ప్లిట్ చేసి రాస్తున్నాము. సో దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ 1 plus 2 by n whole square ఇంటూ లిమిట్ 1 డివైడెడ్ బై n plus 1. ఇక్కడ చూడండి లిమిట్ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 1 వాల్యూ 1 అవుతుంది. సో 1 ప్లస్ ఇక్కడ లిమిట్ 2 బై n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే 2 బై ఇన్ఫినిటీ అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 1 బై ఇన్ఫినిటీ కింద రాస్తే 1 బై ఇన్ఫినిటీ వాల్యూ ఎంత? 0. సో 2 ఇంటూ 0
So 1 plus 0 whole square into limit 1 divided by n plus 1. N tends to infinity. Apply cheste 1 by infinity plus 1. Infinity plus 1 ante infinity. So 1 by infinity. 1 by infinity value enta 0. So 1 plus 0 whole square into 0, that is equal to 0. So limit un plus 1 by un value ఎంతకి ఈక్వల్ అయింది? 0కి ఈక్వల్ అయింది. మన ఫార్ములా ఏంటి? లిమిట్ un ప్లస్ 1 బై un ఈజ్ ఈక్వల్ టు ఎల్. సో ఇక్కడ ఎల్ వాల్యూ అనేది 0కి ఈక్వల్ అయింది. 0 అనేది లెస్ దాన్ 1. సో ఎల్ వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయింది. బై రేషియో టెస్ట్ నుంచి ఎల్ వాల్యూ లెస్ దాన్ 1 అయితే సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుంది. దేర్ఫోర్ బై రేషియో టెస్ట్ series summation un converges. Next problem. Test for convergence. Alpha plus alpha into alpha plus 1 divided by 1 into 2 plus alpha into alpha plus 1 into alpha plus 2 divided by 1 into 2 into 3 plus and so on. Alpha is greater than 0. ఇచ్చిన సిరీస్ అనేది ఇది అండ్ ఆల్ఫా వాల్యూ గ్రేటర్ దాన్ 0 అని చెప్పి ఇచ్చాడు. మనల్ని ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుందా లేదా టెస్ట్ చేసి చెప్పమన్నాడు. దీన్ని మనం రేషియో టెస్ట్ ని యూజ్ చేసుకుని చేస్తాము. సొల్యూషన్. ఫస్ట్ ఇచ్చిన సిరీస్ ని సిరీస్ సమ్మేషన్ ఫార్మాట్ లో రాసుకుంటున్నాము. సో ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ప్లస్ 1 డివైడెడ్ బై 1 ఇంటూ 2 ప్లస్ ఆల్ఫా ఇంటూ alpha plus 1 into alpha plus 2 divided by 1 into 2 into 3 plus and so on is equal to series summation alpha into alpha plus 1 into alpha plus 2 into and so on into alpha plus n minus 1 divided by n factorial. Let series summation un is equal to series summation alpha into alpha plus 1 into alpha plus 2 into and so on into alpha plus n minus 1 divided by n factorial. ఇచ్చిన సిరీస్ ని మనం సిరీస్ సమ్మేషన్ un కింద తీసుకున్నాము. ఇక్కడ n బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ అన్ని కూడా గ్రేటర్ దాన్ జీరోసే. సో n వాల్యూస్ అన్ని కూడా గ్రేటర్ దాన్ జీరోసే అండ్ ఆల్ఫా వాల్యూస్ కూడా అన్ని గ్రేటర్ దాన్ జీరోస్ అని చెప్పించాడు. సబ్స్టిట్యూట్ చేస్తే సిరీస్ లో ఉన్న ప్రతి టర్ము గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో un ఈజ్ గ్రేటర్ దాన్ 0. un అనేది గ్రేటర్ దాన్ 0 అయిందంటే సిరీస్ ఏమని చెప్పచ్చు? సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అని చెప్పచ్చు. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అండ్ ఇక్కడ un వాల్యూ ఎంత అవుతుంది? un is equal to alpha into alpha plus 1 into alpha plus 2 into and so on into alpha plus n minus 1 divided by n factorial. And un value లో n place లో n plus 1 substitute చేస్తే మనకి un plus 1 వాల్యూ వస్తుంది. సో un plus 1 is equal to alpha into alpha plus 1 into alpha plus 2 into and so on into n plus లో n plus 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఆల్ఫా ప్లస్ n plus 1 minus 1 వస్తుంది. ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయితే ఆల్ఫా ప్లస్ n వస్తుంది. ఆల్ఫా ప్లస్ n యొక్క ప్రీవియస్ టర్మ్ ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఆల్ఫాకి ప్లస్ 1 యాడ్ అయింది. ఇక్కడ ఆల్ఫా ప్లస్ 1 కి ప్లస్ 1 యాడ్ అయితే ఆల్ఫా ప్లస్ 2 వచ్చింది. సో ఆల్ఫా ప్లస్ n యొక్క ప్రీవియస్ టర్మ్ కావాలి అంటే ఈ టర్మ్ లో నుంచి మైనస్ 1 చేయాలి. సో ఆల్ఫా ప్లస్ n మైనస్ 1 అవుతుంది దీని యొక్క ప్రీవియస్ టర్మ్. సో ఆల్ఫా ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఆల్ఫా ప్లస్ n డివైడెడ్ బై n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. నౌ un ప్లస్ 1 బై un ఈజ్ ఈక్వల్ టు un ప్లస్ 1 వాల్యూ ఎంత? ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా ప్లస్ 2 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ ఆల్ఫా ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఆల్ఫా ప్లస్ n డివైడెడ్ బై n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. un వాల్యూ ఇక్కడ డినామినేటర్ లోకి వస్తుంది కానీ న్యూమరేటర్ లోకి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. సో ఇంటూ n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా ప్లస్ 2 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ
ఆల్ఫా ప్లస్ n మైనస్ 1 అయింది. న్యూమరేటర్లో ఆల్ఫా నుంచి ఆల్ఫా ప్లస్ n మైనస్ 1 వరకు, డినామినేటర్లో ఆల్ఫా నుంచి ఆల్ఫా ప్లస్ n మైనస్ 1 వరకు వాల్యూస్ అన్నీ క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఆల్ఫా ప్లస్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఇక్కడ n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ని మనం ఎలా రాసుకుంటున్నాం? n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ప్లస్ 1 కింద రాసుకుంటున్నాము. సో ఇక్కడ న్యూమరేటర్ లో n ఫ్యాక్టోరియల్ అండ్ డినామినేటర్ లో n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయినాయి. న్యూమరేటర్ లో n ని అండ్ డినామినేటర్ లో n ని కామన్ తీసి రాస్తున్నాము. సో దట్ ఈస్ ఈక్వల్ టు n ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా బై n డివైడెడ్ బై n ఇంటూ 1 ప్లస్ 1 బై n. న్యూమరేటర్ లో n అండ్ డినామినేటర్ లో n క్యాన్సిల్ అయితే un ప్లస్ 1 బై un వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆల్ఫా బై n డివైడెడ్ బై 1 ప్లస్ 1 బై n అయింది. బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాము. సో లిమిట్ un ప్లస్ 1 బై un ఈజ్ ఈక్వల్ టు లిమిట్ 1 ప్లస్ ఆల్ఫా బై n డివైడెడ్ బై 1 ప్లస్ 1 బై n అయింది. ఇక్కడ న్యూమరేటర్ లో లిమిట్ 1 ప్లస్ లిమిట్ ఆల్ఫా బై n అయింది. లిమిట్ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 1 వాల్యూ 1 అవుతుంది. ప్లస్ లిమిట్ ఆల్ఫా బై n టెన్స్ టు ఇన్ఫినిటీ, అప్పుడు ఆల్ఫా బై ఇన్ఫినిటీ అవుతుంది. దాన్ని ఆల్ఫా ఇంటూ 1 బై ఇన్ఫినిటీ కింద రాస్తే 1 బై ఇన్ఫినిటీ వాల్యూ 0. సో ఆల్ఫా ఇంటూ 0 ఎంత అవుతుంది? 0 అవుతుంది. డివైడెడ్ బై డినామినేటర్ లో లిమిట్ 1 ప్లస్ లిమిట్ 1 బై n. లిమిట్ 1 వాల్యూ అనేది 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 1 వాల్యూ 1 అవుతుంది. ప్లస్ లిమిట్ 1 బై n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఇక్కడ 1 బై ఇన్ఫినిటీ, 1 బై ఇన్ఫినిటీ వాల్యూ ఎంత? 0. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ 0 డివైడెడ్ బై 1 ప్లస్ 0 దట్ ఈస్ ఈక్వల్ టు 1. లిమిట్ un ప్లస్ 1 బై un వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? 1 కి ఈక్వల్ అయింది. మన ఫార్ములా ఏంటి? లిమిట్ un ప్లస్ 1 బై un ఈజ్ ఈక్వల్ టు l. సో ఇక్కడ l వాల్యూ 1 కి ఈక్వల్ అయింది. బై రేషియో టెస్ట్ నుంచి l వాల్యూ 1 అయితే టెస్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. టెస్ట్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి ఈ సిరీస్ యొక్క కన్వర్జెన్స్ ని చెప్పడానికి మనం రాబిస్ టెస్ట్ ని యూజ్ చేస్తాము. దేర్ఫోర్ బై రాబిస్ టెస్ట్ let limit n tends to infinity n into 1 minus un plus 1 by un is equal to limit n tends to infinity n into 1 minus un plus 1 by un value ఎంత? alpha plus n divided by n plus 1. ఇక్కడ LCM ఎంత? n plus 1 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ n tends to infinity n into n plus 1 minus alpha minus n divided by n plus 1 అయింది. న్యూమరేటర్ లో ప్లస్ n అండ్ మైనస్ n క్యాన్సిల్ అవుతాయి అండ్ డినామినేటర్ లో n ప్లస్ 1 లో నుంచి n ని కామన్ తీసి రాస్తున్నాము. సో దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ 1 మైనస్ ఆల్ఫా డివైడెడ్ బై n ఇంటూ 1 ప్లస్ 1 బై n అయింది. న్యూమరేటర్ లో n అండ్ డినామినేటర్ లో n క్యాన్సిల్ అయితే దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 మైనస్ ఆల్ఫా డివైడెడ్ బై 1 ప్లస్ 1 బై n అయింది. లిమిట్ అప్లై చేస్తే న్యూమరేటర్ లో లిమిట్ 1 మైనస్ లిమిట్ ఆల్ఫా అయింది. లిమిట్ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 1 వాల్యూ 1 అవుతుంది. మైనస్ లిమిట్ ఆల్ఫా అనేది కూడా కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ ఆల్ఫా వాల్యూ ఆల్ఫానే అవుతుంది. డివైడెడ్ బై డినామినేటర్ లో లిమిట్ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 1 వాల్యూ 1 అవుతుంది. ప్లస్ లిమిట్ 1 బై n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఇక్కడ 1 బై ఇన్ఫినిటీ అవుతుంది. 1 బై ఇన్ఫినిటీ వాల్యూ ఎంత? 0. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 minus alpha divided by 1 minus 0 that is equal to 1 minus alpha. Limit n tends to infinity n into 1 minus un plus 1 by un value ఎంతకి ఈక్వల్ అయింది? 1 minus alpha కి ఈక్వల్ అయింది. మన ఫార్ములా ఏంటి? లిమిట్ n tends to infinity 1 minus un plus 1 by un is equal to l. సో ఇక్కడ l వాల్యూ అనేది 1 minus alpha కి ఈక్వల్ అయింది.
1 మైనస్ ఆల్ఫా అనేది మనకి అన్నోన్ వాల్యూ, లెస్ దాన్ 1 అవ్వచ్చు, గ్రేటర్ దాన్ 1 అవ్వచ్చు. ఫర్ సపోజ్ 1 మైనస్ ఆల్ఫా అనేది గ్రేటర్ దాన్ 1 అయితే గనక బై రాబిస్ టెస్ట్ నుంచి సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుంది. దేర్ఫోర్ బై రాబిస్ టెస్ట్ series summation un converges if 1 minus alpha is greater than 1. 1 minus alpha is greater than 1. Plus 1 at tip side వెళ్తే minus 1 అవుతుంది. So minus alpha is greater than 1 minus 1. That implies minus alpha is greater than 0. Minus తో multiply చేస్తే that implies alpha is less than 0 అయింది. కానీ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? ఆల్ఫా వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 అని చెప్పించాడు. సో విచ్ ఈస్ నాట్ ట్రూ. ఆల్ఫా వాల్యూ లెస్ దాన్ 0 అనేది ట్రూ అవ్వదు. సో విచ్ ఈస్ నాట్ ట్రూ సిన్స్ గివెన్ దట్ ఆల్ఫా ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ 1 మైనస్ ఆల్ఫా వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయితే రాబిస్ టెస్ట్ నుంచి సిరీస్ అనేది డైవర్జెస్ అవుతుంది. దేర్ఫోర్ బై రాబిస్ టెస్ట్ సిరీస్ సమ్మేషన్ un డైవర్జెస్ ఇఫ్ 1 మైనస్ ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ 1. 1 మైనస్ ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ 1 ఉంది. ప్లస్ 1 అటెప్ సైడ్ వెళ్తే మైనస్ 1 అవుతుంది. సో మైనస్ ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ 1 మైనస్ 1. దట్ ఇంప్లైస్ మైనస్ ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ 0. మైనస్ తో మల్టిప్లై చేస్తే దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఆల్ఫా వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు సిరీస్ అనేది డైవర్జెస్ అయ్యింది. నెక్స్ట్ ప్రాబ్లం, టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్. 1 plus alpha plus 1 by beta plus 1 plus alpha plus 1 into 2 alpha plus 1 divided by beta plus 1 into 2 beta plus 1 plus alpha plus 1 into 2 alpha plus 1 into 3 alpha plus 1 divided by beta plus 1 into 2 beta plus 1 into 3 beta plus 1 plus and so on. And alpha is greater than 0, beta is greater than 0. ఇచ్చిన సిరీస్ అనేది ఇది మన అండ్ ఆల్ఫా ఈజ్ గ్రేటర్ దాన్ 0, బీటా ఈజ్ గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చాడు. మనల్ని ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుందా లేదా టెస్ట్ చేయమన్నాడు. దీన్ని మనం రేషియో టెస్ట్ ని యూజ్ చేసుకుని చేస్తాము. సొల్యూషన్, ఫస్ట్ ఇచ్చిన సిరీస్ ని సమ్మేషన్ ఫార్మాట్ లో రాసుకుంటున్నాము. సో 1 ప్లస్ ఆల్ఫా ప్లస్ 1 డివైడెడ్ బై బీటా ప్లస్ 1 ప్లస్ alpha plus 1 into 2 alpha plus 1 divided by beta plus 1 into 2 beta plus 1 plus alpha plus 1 into 2 alpha plus 1 into 3 alpha plus 1 divided by beta plus 1 into 2 beta plus 1 into 3 beta plus 1 plus and so on is equal to series summation alpha plus 1 into 2 alpha plus 1 into and so on into n minus 1 into alpha plus 1 divided by beta plus 1 into 2 beta plus 1 into and so on into n minus 1 into beta plus 1 అయింది. ఇక్కడ n belongs to natural numbers. natural numbers అన్నీ కూడా గ్రేటర్ దాన్ జీరోసే. సో n వాల్యూస్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ జీరోస్ అవుతాయి. సో ఇక్కడ ఆల్ఫా వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయింది అండ్ బీటా వాల్యూ గ్రేటర్ దాన్ 0 అని చెప్పిచ్చాడు. సో సబ్స్టిట్యూట్ చేస్తే సిరీస్ లో ఉన్న ప్రతి టర్ము గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో యుఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. యుఎన్ అనేది గ్రేటర్ దాన్ 0 అయిందంటే ఆ సిరీస్ నేమ్ అని చెప్పచ్చు, సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అని చెప్పచ్చు. Therefore, this is a series of positive terms. And ఇక్కడ un వాల్యూ ఎంత? un is equal to alpha plus 1 into 2 alpha plus 1 into and so on into n minus 1 into alpha plus 1 divided by beta plus 1 into 2 beta plus 1 into and so on into n minus 1 into beta plus 1 అయింది. un వాల్యూలో n ప్లేస్ లో n plus 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి un plus 1 వాల్యూ వస్తుంది. సో un plus 1 is equal to alpha plus 1 into 2 alpha plus 1 into and so on into ఇక్కడ n ప్లేస్ లో n plus 1 సబ్స్టిట్యూట్ చేస్తే n plus 1 minus 1 into alpha plus 1 అవుతుంది. ఇక్కడ plus 1 minus 1 క్యాన్సిల్ అయితే n alpha plus 1 వస్తుంది. n alpha plus 1 యొక్క ప్రీవియస్ టర్మ్ ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ alpha plus 1 కి
ప్లస్ ఆల్ఫాని చేస్తే 2 ఆల్ఫా ప్లస్ 1 వచ్చింది. సో ఎన్ ఆల్ఫా ప్లస్ 1 యొక్క ప్రీవియస్ టర్మ్ కావాలంటే ఈ టర్మ్లో నుంచి మైనస్ ఆల్ఫా చేయాలి. సో ఎన్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా ప్లస్ 1, ఆల్ఫాని కామన్ తీస్తే ఎన్ మైనస్ 1 ఇంటూ ఆల్ఫా ప్లస్ 1 అవుతుంది. సో ఎన్ మైనస్ 1 ఇంటూ ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ ఎన్ ఆల్ఫా ప్లస్ 1 డివైడెడ్ బై బీటా ప్లస్ 1 ఇంటూ 2 బీటా ప్లస్ 1 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ ఇక్కడ n ప్లస్ లో n ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే n ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయితే n బీటా ప్లస్ 1 అవుతుంది. n బీటా ప్లస్ 1 యొక్క ప్రీవియస్ టర్మ్ ఏమవుతుంది చూడండి, బీటా ప్లస్ 1 కి ఒక బీటాని యాడ్ చేస్తే 2 బీటా ప్లస్ 1 వస్తుంది. సో n బీటా ప్లస్ 1 యొక్క ప్రీవియస్ టర్మ్ కావాలి అంటే n బీటా ప్లస్ 1 లో నుంచి బీటాని మైనస్ చేయాలి. సో n బీటా మైనస్ బీటా ప్లస్ 1, బీటాని కామన్ తీస్తే n మైనస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 అవుతుంది. సో n మైనస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 ఇంటూ n బీటా ప్లస్ 1. నౌ un ప్లస్ 1 బై un ఈజ్ ఈక్వల్ టు un ప్లస్ 1 వాల్యూ ఎంత, ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ 2 ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ n మైనస్ 1 ఇంటూ alpha plus 1 into n alpha plus 1 divided by beta plus 1 into 2 beta plus 1 into and so on into n minus 1 into beta plus 1 into n beta plus 1 divided by un value enta, alpha plus 1 into 2 alpha plus 1 into and so on into n minus 1 into alpha plus 1 divided by beta plus 1 into 2 beta plus 1 into and so on into n minus 1 into beta plus 1. ఇక్కడ న్యూమరేటర్ లో ఆల్ఫా ప్లస్ 1 నుంచి n మైనస్ 1 ఇంటూ ఆల్ఫా ప్లస్ 1 వరకు వాల్యూస్ అండ్ ఇక్కడ న్యూమరేటర్ లో ఆల్ఫా ప్లస్ 1 నుంచి n మైనస్ 1 ఇంటూ ఆల్ఫా ప్లస్ 1 వరకు వాల్యూస్ అన్ని క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ డినామినేటర్ లో బీటా ప్లస్ 1 నుంచి n మైనస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 వరకు, ఇక్కడ డినామినేటర్ లో బీటా ప్లస్ 1 నుంచి n మైనస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 వరకు వాల్యూస్ క్యాన్సిల్ అవుతాయి. సో రిమైనింగ్ ఎంత వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్ టు n ఆల్ఫా ప్లస్ 1 డివైడెడ్ బై n బీటా ప్లస్ 1 వచ్చింది. న్యూమరేటర్ లో n ని అండ్ డినామినేటర్ లో n ని కామన్ తీసి రాస్తున్నాము. సో దట్ ఈస్ ఈక్వల్ టు n ఇంటూ ఆల్ఫా ప్లస్ 1 బై n డివైడెడ్ బై n ఇంటూ బీటా ప్లస్ 1 బై n అయింది. న్యూమరేటర్ లో n అండ్ డినామినేటర్ లో n క్యాన్సిల్ అయితే un ప్లస్ 1 బై un వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది, un ప్లస్ 1 బై un ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ 1 బై n డివైడెడ్ బై బీటా ప్లస్ 1 బై n అయింది. బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాము. సో లిమిట్ un ప్లస్ 1 బై un ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఆల్ఫా ప్లస్ 1 బై n డివైడెడ్ బై బీటా ప్లస్ 1 బై n. న్యూమరేటర్ లో లిమిట్ ఆల్ఫా ప్లస్ లిమిట్ 1 బై n, ఆల్ఫా అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ ఆల్ఫా వాల్యూ ఆల్ఫానే అవుతుంది. సో ఆల్ఫా ప్లస్ లిమిట్ 1 బై n, n టెన్స్ టు ఇన్ఫినిటీ, సో 1 బై ఇన్ఫినిటీ అవుతుంది. 1 బై ఇన్ఫినిటీ వాల్యూ ఎంత, 0 డివైడెడ్ బై డినామినేటర్ లో లిమిట్ బీటా ప్లస్ లిమిట్ 1 బై n. లిమిట్ బీటా, బీటా అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ బీటా వాల్యూ బీటానే అవుతుంది. సో బీటా ప్లస్ లిమిట్ 1 బై n, n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే 1 బై ఇన్ఫినిటీ, 1 బై ఇన్ఫినిటీ వాల్యూ ఎంత, 0. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ 0 డివైడెడ్ బై బీటా ప్లస్ 0, దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా. లిమిట్ un ప్లస్ 1 బై un వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది, ఆల్ఫా బై బీటాకి ఈక్వల్ అయింది. మన ఫార్ములా ఏంటి, లిమిట్ un ప్లస్ 1 బై un ఈజ్ ఈక్వల్ టు ఎల్. సో ఇక్కడ ఎల్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది, ఆల్ఫా బై బీటాకి ఈక్వల్ అయింది. ఆల్ఫా బై బీటా అనేది మనకి అన్నోన్ వాల్యూ. ఆల్ఫా బై బీటా వాల్యూ అనేది లెస్ దాన్ 1 అవ్వచ్చు, గ్రేటర్ దాన్ 1 అవ్వచ్చు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వచ్చు. ఫర్ సపోజ్ ఆల్ఫా బై బీటా వాల్యూ లెస్ దాన్ 1 అయితే, ఆల్ఫా బై బీటా వాల్యూ లెస్ దాన్ 1 అయితే బై రేషియో టెస్ట్ నుంచి సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుంది. బై రేషియో టెస్ట్
series summation un converges if alpha by beta is less than 1. ఇక్కడ బీటా అనేది డినామినేటర్ లో ఉంది, అటెప్ సైడ్ వెళ్తే మల్టిప్లై అవుతుంది. సో దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ బీటా. ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ బీటా అయినప్పుడు సిరీస్ అనేది కన్వర్జెస్ అయింది. అండ్ ఇక్కడ ఆల్ఫా బై బీటా వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అయితే గనక రేషియో టెస్ట్ నుంచి సిరీస్ అనేది డైవర్జెస్ అవుతుంది. therefore by ratio test series summation un diverges if alpha by beta is greater than 1. ఇక్కడ బీటా అనేది డినామినేటర్ లో ఉంది, అటెప్ సైడ్ వెళ్తే మల్టిప్లై అవుతుంది. సో దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈజ్ గ్రేటర్ దాన్ బీటా. ఆల్ఫా వాల్యూ అనేది గ్రేటర్ దాన్ బీటా అయినప్పుడు సిరీస్ అనేది డైవర్జెస్ అయింది. నౌ ఆల్ఫా బై బీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఆల్ఫా బై బీటా వాల్యూ 1కి ఈక్వల్ అయినప్పుడు సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుందా లేదా టెస్ట్ చేయడానికి మనం ప్రీవియస్ టెస్ట్ ని యూజ్ చేసుకుని చేస్తాము. సో ఆల్ఫా బై బీటా ఈజ్ ఈక్వల్ టు 1. బీటా అనేది ఇక్కడ డినామినేటర్ లో ఉంది, అటెప్ సైడ్ వెళ్తే మల్టిప్లై అవుతుంది. సో దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా. యుఎన్ వాల్యూలో ఆల్ఫా ప్లేస్ లో బీటా సబ్స్టిట్యూట్ చేస్తే యుఎన్ వాల్యూ ఎంత అవుతుంది? యుఎన్ ఈజ్ ఈక్వల్ టు beta plus 1 into 2 beta plus 1 into and so on into n minus 1 into beta plus 1 divided by beta plus 1 into 2 beta plus 1 into and so on into n minus 1 into beta plus 1. న్యూమరేటర్ లో టర్మ్స్ డినామినేటర్ లో టర్మ్స్ అన్నీ క్యాన్సిల్ అవుతాయి. సో un is equal to 1. un వాల్యూ 1కి ఈక్వల్ అయింది. బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాము. సో లిమిట్ un is equal to లిమిట్ 1. 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 1 వాల్యూ 1 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1. 1 అనేది నాట్ ఈక్వల్ టు 0. సో లిమిట్ un అనేది నాట్ ఈక్వల్ టు 0 అయింది. మనకు ఒక నోట్ పాయింట్ తెలుసు, ఇఫ్ లిమిట్ un నాట్ ఈక్వల్ టు 0 దెన్ సిరీస్ సమ్మేషన్ un డైవర్జెస్. ఇక్కడ లిమిట్ un వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయింది. ఆ నోట్ పాయింట్ నుంచి సిరీస్ సమ్మేషన్ un అనేది డైవర్జెస్ అవుతుంది. therefore సిరీస్ సమ్మేషన్ un డైవర్జెస్. నెక్స్ట్ ప్రాబ్లం, టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్ సమ్మేషన్ 1 into 3 into 5 into and so on into 2n minus 1 divided by 2 into 4 into 6 into and so on into 2n into 1 by n. ఇచ్చిన సిరీస్ అనేది ఇది. మనల్ని ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుందా లేదా టెస్ట్ చేసి చెప్పమన్నాడు. దీన్ని మనం రేషియో టెస్ట్ ని యూజ్ చేసుకుని చేస్తున్నాము. సొల్యూషన్, లెట్ సిరీస్ సమ్మేషన్ un is equal to సిరీస్ సమ్మేషన్ 1 into 3 into 5 into and so on into 2n minus 1 divided by 2 into 4 into 6 into and so on into 2n into 1 by n. ఇచ్చిన సిరీస్ ని మనం సిరీస్ సమ్మేషన్ un కింద తీసుకున్నాము. ఇక్కడ n బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ అన్ని కూడా గ్రేటర్ దాన్ జీరోసే. సో n వాల్యూస్ అన్ని కూడా గ్రేటర్ దాన్ జీరోస్ అవుతాయి. సబ్స్టిట్యూట్ చేస్తే సిరీస్ లో ఉన్న ప్రతి టర్ము గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో un ఈజ్ గ్రేటర్ దాన్ 0. un అనేది గ్రేటర్ దాన్ 0 అయింది అంటే సిరీస్ నేమని చెప్పచ్చు? సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అని చెప్పచ్చు. therefore this is a series of positive terms. అండ్ ఇక్కడ un వాల్యూ ఎంత? un is equal to 1 into 3 into 5 and so on into 2n minus 1 divided by 2 into 4 into 6 into and so on into 2n into 1 by n. ఇక్కడ un వాల్యూలో n ప్లేస్ లో n plus 1 సబ్స్టిట్యూట్ చేస్తే un plus 1 వాల్యూ వస్తుంది. సో un plus 1 is equal to 1 into 3 into 5 into and so on into 2 into n plus 1 minus 1 అవుతుంది. ఇక్కడ 2n plus 2 minus 1 అంటే 2n plus 1 వస్తుంది. 2n plus 1 యొక్క ప్రీవియస్ టర్మ్ ఏమవుతుందో చూడండి. ఇక్కడ 1కి 3కి డిఫరెన్స్ ఎంత? 2. 3కి 5కి డిఫరెన్స్ ఎంత? 2. సో 2n plus 1 యొక్క ప్రీవియస్ టర్మ్ కావాలి అంటే 2n plus 1 లో నుంచి 2ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 2n plus 1 minus 2 చేస్తే 2n minus 1 వస్తుంది. సో 2n minus 1 into 2n plus 1 divided by డినామినేటర్ లో 2 into 4 into 6 into and so on into 2 into n plus 1 into 1 divided by n plus 1. ఇక్కడ
2n+2 వచ్చింది. 2n+2 యొక్క ప్రీవియస్ టర్మ్ ఏమవుతుంది చూడండి. 2కి 4కి డిఫరెన్స్ ఎంత 2 అండ్ 4కి 6కి డిఫరెన్స్ ఎంత 2. సో 2n+2 యొక్క ప్రీవియస్ టర్మ్ కావాలి అంటే 2n+2లో నుంచి 2ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 2n+2 -2 అంటే 2n అవుతుంది దీని యొక్క ప్రీవియస్ టర్మ్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 into 3 into 5 into and so on into 2n minus 1 into 2n plus 1 divided by 2 into 4 into 6 into and so on into 2n into 2n plus 2 into 1 divided by n plus 1. Now un plus 1 by un is equal to un plus 1 value enta 1 into 3 into 5 into and so on into 2n minus 1 into 2n plus 1 divided by 2 into 4 into 6 into and so on into 2n into 2n plus 2 into 1 divided by n plus 1 divided by un value enta 1 into 3 into 5 into and so on into 2n minus 1 divided by 2 into 4 into 6 into and so on into 2n into 1 divided by n అయింది. ఇక్కడ న్యూమరేటర్లో 1 నుంచి 2n minus 1 వరకు, డినామినేటర్లో 1 నుంచి 2n minus 1 వరకు వాల్యూస్ అన్ని క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ డినామినేటర్లో 2 నుంచి 2n వరకు, ఇక్కడ డినామినేటర్లో 2 నుంచి 2n వరకు వాల్యూస్ అన్ని క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ఎంత వస్తుంది? దట్ ఈస్ ఈక్వల్ టు 2n plus 1 divided by 2n plus 2 into n divided by n plus 1 అయింది. ఇక్కడ న్యూమరేటర్లో n కామన్ తీసి రాస్తాము, డినామినేటర్లో కూడా n కామన్ తీసి రాస్తాము. ఇక్కడ n plus 1లో నుంచి కూడా n కామన్ తీసి రాస్తే సో దట్ ఈస్ ఈక్వల్ టు n into 2 plus 1 by n divided by n into 2 plus 2 by n into n divided by n into 1 plus 1 by n. ఇక్కడ న్యూమరేటర్లో n అండ్ డినామినేటర్లో n క్యాన్సిల్ అయితే, ఇక్కడ న్యూమరేటర్లో n అండ్ డినామినేటర్లో n క్యాన్సిల్ అయితే un plus 1 by un వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? దట్ ఈస్ ఈక్వల్ టు 2 plus 1 by n divided by 2 plus 2 by n into 1 divided by 1 plus 1 by n కి ఈక్వల్ అయింది. బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాం. సో లిమిట్ un plus 1 by un is equal to లిమిట్ 2 plus 1 by n divided by 2 plus 2 by n into 1 divided by 1 plus 1 by n. ఇక న్యూమరేటర్లో లిమిట్ 2 ప్లస్ లిమిట్ 1 by n, లిమిట్ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 2 వాల్యూ 2నే అవుతుంది. సో 2 ప్లస్ లిమిట్ 1 by n, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే 1 by infinity, 1 by infinity వాల్యూ ఎంత 0. సో 2 ప్లస్ 0 డివైడెడ్ బై లిమిట్ 2 వాల్యూ ఎంత 2 ప్లస్ లిమిట్ 2 by n, n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే 2 by infinity, దాన్ని 2 into 1 by infinity కింద రాస్తే 1 by infinity వాల్యూ ఎంత 0. సో 2 into 0 ఎంత 0. సో 2 plus 0 into 1 divided by లిమిట్ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 1 వాల్యూ 1 అవుతుంది. సో 1 ప్లస్ లిమిట్ 1 by n, n టెన్స్ టు ఇన్ఫినిటీ సో 1 by infinity అవుతుంది. 1 by infinity వాల్యూ ఎంత 0. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 plus 0 divided by 2 plus 0 into 1 divided by 1 plus 0, that is equal to 2 by 2, that is equal to 1. So limit un plus 1 by un value ఎంతకి ఈక్వల్ అయింది? 1 కి ఈక్వల్ అయింది. మన ఫార్ములా ఏంటి? లిమిట్ un plus 1 by un is equal to L. సో L వాల్యూ ఇక్కడ 1 కి ఈక్వల్ అయింది. L వాల్యూ 1 అయితే కనుక రేషియో టెస్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. దేర్ ఫోర్ ద రేషియో టెస్ట్ ఫెయిల్స్. రేషియో టెస్ట్ ఫెయిల్ అయింది కాబట్టి ఈ సిరీస్ యొక్క కన్వర్జెన్స్ ని చెప్పడానికి మనం రాబిస్ టెస్ట్ ని యూజ్ చేస్తాము. దేర్ ఫోర్ బై రాబిస్ టెస్ట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ 1 minus un plus 1 by un is equal to limit n tends to infinity n into 1 minus un plus 1 by un value enta 2n plus 1 divided by 2n plus 2 into n divided by n plus 1.
ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది 2n + 2 ఇంటూ n + 1 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంటూ n + 1 ఇంటూ 2n + 2 మైనస్ n ఇంటూ 2n + 1 డివైడెడ్ బై 2n + 2 ఇంటూ n + 1 ఇంటూ n అయింది. ఇక్కడ మల్టిప్లై చేసి రాస్తున్నాం చూడండి. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ 2n 2n² ప్లస్ n ఇంటూ 2 2n ప్లస్ 1 ఇంటూ 2n 2n ప్లస్ 1 ఇంటూ 2 2 minus n into 2n minus 2n² minus n into 1 minus n divided by 2n plus 2 into n plus 1 into n అయింది. న్యూమరేటర్లో ప్లస్ 2n² అండ్ మైనస్ 2n² క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ 4n ఉంది. 2n plus 2n అంటే 4n 4n minus n అంటే 3n 3n plus 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 3n plus 2 divided by 2n plus 2 ఇంటూ n plus 1 ఇంటూ n అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్లో ఎన్ని కామన్ తీసి రాస్తాం. డినామినేటర్లో 2n plus 2లో నుంచి nని అండ్ n plus 1లో నుంచి nని కామన్ తీసి రాస్తే సో దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ 3 plus 2 by n డివైడెడ్ బై n ఇంటూ 2 plus 2 by n ఇంటూ n ఇంటూ 1 plus 1 by n. న్యూమరేటర్లో n డినామినేటర్లో n క్యాన్సిల్ అయితే ఇక్కడ న్యూమరేటర్లో n అండ్ డినామినేటర్లో n క్యాన్సిల్ అయితే దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 3 plus 2 by n డివైడెడ్ బై 2 plus 2 by n ఇంటూ 1 plus 1 by n. న్యూమరేటర్లో లిమిట్ 3 ప్లస్ లిమిట్ 2 by n లిమిట్ 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 3 వాల్యూ 3నే అవుతుంది. సో 3 ప్లస్ లిమిట్ 2 by n n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 2 by ఇన్ఫినిటీ 2 by ఇన్ఫినిటీ వాల్యూ ఎంత 0. సో 3 ప్లస్ 0 డివైడెడ్ బై డినామినేటర్లో లిమిట్ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి సో లిమిట్ 2 వాల్యూ 2నే అవుతుంది. సో 2 ప్లస్ లిమిట్ 2 by n n టెన్స్ టు ఇన్ఫినిటీ సో అప్లై చేస్తే 2 by ఇన్ఫినిటీ 2 by ఇన్ఫినిటీ వాల్యూ ఎంత 0. సో 2 ప్లస్ 0 ఇంటూ ఇక్కడ లిమిట్ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 1 వాల్యూ 1నే అవుతుంది. సో 1 ప్లస్ లిమిట్ 1 by n n టెన్స్ టు ఇన్ఫినిటీ సో 1 by ఇన్ఫినిటీ వాల్యూ ఎంత 0. సో దట్ ఈస్ ఈక్వల్ టు 3 plus 0 డివైడెడ్ బై 2 plus 0 ఇంటూ 1 plus 0 దట్ ఈస్ ఈక్వల్ టు 3/2 అయింది. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ 1 మైనస్ un ప్లస్ 1 by un వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది 3/2కి ఈక్వల్ అయింది. మన ఫార్ములా ఏంటి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ 1 minus un plus 1 by un is equal to L. సో ఇక్కడ L వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది 3/2కి ఈక్వల్ అయింది. 3/2 అంటే 1.5 which is greater than 1. సో L వాల్యూ అనేది greater than 1 అయింది. బై రాబిస్ టెస్ట్ నుంచి L వాల్యూ greater than 1 అయితే సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుంది. Therefore by రాబిస్ టెస్ట్ సిరీస్ సమ్మేషన్ un converges. Next problem. Test for convergence. Series summation 3 into 6 into 9 into and so on into 3n divided by 7 into 10 into 13 into and so on into 3n plus 4 into x power n. X is greater than 0. ఇచ్చిన సిరీస్ అనేది ఇది అండ్ x వాల్యూ గ్రేటర్ దాన్ 0 అని చెప్పి ఇచ్చాడు. మనల్ని ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుందా లేదా టెస్ట్ చేసి చెప్పమన్నాడు. దీన్ని మనం రేషియో టెస్ట్ ని యూజ్ చేసుకుని చేస్తాము. సొల్యూషన్ లెట్ సిరీస్ సమ్మేషన్ un is equal to సిరీస్ సమ్మేషన్ 3 into 6 into 9 into and so on into 3n divided by 7 into 10 into 13 into and so on into 3n plus 4 into x power n. X is greater than 0. ఇచ్చిన సిరీస్ ని మనం సిరీస్ సమ్మేషన్ un కింద తీసుకున్నాము. ఇక్కడ n బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్ అన్ని కూడా గ్రేటర్ దాన్ జీరోసే. సో n వాల్యూస్ అన్ని కూడా గ్రేటర్ దాన్ 0. సబ్స్టిట్యూట్ చేస్తే సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో un ఈజ్ గ్రేటర్ దాన్ 0. un అనేది గ్రేటర్ దాన్ 0 అయిందంటే సిరీస్ నేమ్ అని చెప్పొచ్చు సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అని చెప్పొచ్చు. దేర్ఫోర్
దిస్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అండ్ un వాల్యూ ఎంత ఇక్కడ un ఈజ్ ఈక్వల్ టు 3 into 6 into 9 into and so on into 3n divided by 7 into 10 into 13 into and so on into 3n plus 4 into x power n. un వాల్యూలో n ప్లేస్ లో n plus 1 సబ్స్టిట్యూట్ చేస్తే un plus 1 వాల్యూ వస్తుంది. సో un plus 1 is equal to 3 into 6 into 9 into and so on into n ప్లస్ లో n plus 1 సబ్స్టిట్యూట్ చేస్తే 3 into n plus 1 అంటే 3n plus 3 అవుతుంది. 3n plus 3 యొక్క ప్రీవియస్ టర్మ్ ఏమవుతుందో చూడండి. ఇక్కడ 3 కి 6 కి డిఫరెన్స్ ఎంత 3 అండ్ 6 కి 9 కి డిఫరెన్స్ ఎంత 3. సో 3n plus 3 యొక్క ప్రీవియస్ టర్మ్ కావాలి అంటే 3n plus 3 లో నుంచి 3 ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 3n plus 3 minus 3 అంటే 3n అవుతుంది. 3n plus 3 యొక్క ప్రీవియస్ టర్మ్ ఏమైంది 3n అయింది. సో 3n into 3n plus 3 divided by డినామినేటర్ లో 7 into 10 into 13 into and so on into n ప్లస్ లో n plus 1 సబ్స్టిట్యూట్ చేస్తే 3n plus 3 plus 4 అంటే 3n plus 7 అయింది. 3n plus 7 యొక్క ప్రీవియస్ టర్మ్ ఏమవుతుంది ఇక్కడ 7 కి 10 కి డిఫరెన్స్ ఎంత 3 10 కి 13 కి డిఫరెన్స్ ఎంత 3. సో 3n plus 7 యొక్క ప్రీవియస్ టర్మ్ కావాలి అంటే 3n plus 7 లో నుంచి 3 ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 3n plus 7 minus 3 అంటే 3n plus 4 అవుతుంది. సో 3n plus 4 into 3n plus 7 into x power n plus 1. Now un plus 1 by un is equal to un plus 1 value enta that is equal to 3 into 6 into 9 into and so on into 3n into 3n plus 3 divided by 7 into 10 into 13 into and so on into 3n plus 4 into 3n plus 7 into x power n plus 1. ఇక్కడ un వాల్యూ డినామినేటర్ లో ఉంటుంది, న్యూమరేటర్ లోకి వెళ్ళేటప్పటికి రెసిప్రోకల్ అవుతుంది. సో ఇంటూ 7 into 10 into 13 into and so on into 3n plus 4 divided by 3 into 6 into 9 into and so on into 3n into 1 divided by x power n. ఇక్కడ న్యూమరేటర్ లో 3 నుంచి 3n వరకు అండ్ ఇక్కడ డినామినేటర్ లో 3 నుంచి 3n వరకు వాల్యూస్ క్యాన్సిల్ అవుతాయి. అండ్ ఇక్కడ న్యూమరేటర్ లో 7 నుంచి 3n plus 4 వరకు అండ్ ఇక్కడ డినామినేటర్ లో 7 నుంచి 3n plus 4 వరకు వాల్యూస్ అన్ని క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ఎంత ఉంటుంది దట్ ఈస్ ఈక్వల్ టు 3n plus 3 divided by 3n plus 7 into ఇక్కడ x పవర్ n plus 1 ని మనం x పవర్ n into x కింద రాస్తున్నాము. సో x పవర్ n into x divided by x పవర్ n. న్యూమరేటర్ లో x పవర్ n అండ్ డినామినేటర్ లో x పవర్ n క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ న్యూమరేటర్ లోను డినామినేటర్ లోను n ని కామన్ తీసి రాస్తున్నాం అండ్ బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాము. సో లిమిట్ un plus 1 by un is equal to లిమిట్ x into n ని కామన్ తీస్తే n into 3 plus 3 by n divided by డినామినేటర్ లో n ని కామన్ తీస్తే n into 3 plus 7 by n. న్యూమరేటర్ లో n అండ్ డినామినేటర్ లో n క్యాన్సిల్ అవుతాయి అండ్ న్యూమరేటర్ లో లిమిట్ 3 ప్లస్ లిమిట్ 3 by n. 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 3 వాల్యూ 3 నే అవుతుంది. సో 3 ప్లస్ లిమిట్ 3 by n. n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే 3 by ఇన్ఫినిటీ. దాన్ని ఎలా రాయొచ్చు 3 into 1 by ఇన్ఫినిటీ. 1 by ఇన్ఫినిటీ వాల్యూ ఎంత 0. సో 3 into 0 అంటే 0. సో 3 plus 0 divided by డినామినేటర్ లో లిమిట్ 3 ప్లస్ లిమిట్ 7 by n. లిమిట్ 3 వాల్యూ ఎంత 3 ప్లస్ లిమిట్ 7 by n. n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే 7 by ఇన్ఫినిటీ. 7 by ఇన్ఫినిటీ వాల్యూ ఎంత 0. సో దట్ ఈస్ ఈక్వల్ టు x into 3 plus 0 divided by 3 plus 0 that is equal to x into 3 by 3. 3 cancel అయితే that is equal to x. లిమిట్ un plus 1 by un వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది x కి ఈక్వల్ అయింది.
మన ఫార్ములా ఏంటి, లిమిట్ UN ప్లస్ 1/UN ఈజ్ ఈక్వల్ టు L. సో ఇక్కడ L వాల్యూ x కి ఈక్వల్ అయింది, x వాల్యూ అనేది అన్నోన్ వాల్యూ. సో x వాల్యూ అనేది లెస్ దాన్ 1 అవ్వచ్చు, గ్రేటర్ దాన్ 1 అవ్వచ్చు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వచ్చు. ఇఫ్ x ఈజ్ లెస్ దాన్ 1, x వాల్యూ లెస్ దాన్ 1 అయితే రేషియో టెస్ట్ నుంచి సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుంది. దేర్ఫోర్ బై రేషియో టెస్ట్ సిరీస్ సమ్మేషన్ UN కన్వర్జెస్ ఇఫ్ x ఈజ్ లెస్ దాన్ 1 అండ్ x వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే రేషియో టెస్ట్ నుంచి సిరీస్ అనేది డైవర్జెస్ అవుతుంది. దేర్ఫోర్ బై రేషియో టెస్ట్ సిరీస్ సమ్మేషన్ UN డైవర్జెస్ ఇఫ్ x ఈజ్ గ్రేటర్ దాన్ 1 అండ్ ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1. x వాల్యూ 1 అయినప్పుడు సిరీస్ యొక్క కన్వర్జెన్స్ ని చెప్పడానికి ఇక్కడ మనం దీన్ని రాబిస్ టెస్ట్ యూస్ చేసుకుని చేస్తున్నాము. UN వాల్యూలో x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే UN వాల్యూ ఎంత అవుతుంది, UN ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 6 ఇంటూ 9 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 3n డివైడెడ్ బై 7 ఇంటూ 10 ఇంటూ 13 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 3n ప్లస్ 4 అండ్ UN ప్లస్ 1 వాల్యూలో x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే UN ప్లస్ 1 వాల్యూ ఎంత అయింది, UN ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 6 ఇంటూ 9 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 3n ఇంటూ 3n ప్లస్ 3 డివైడెడ్ బై 7 ఇంటూ 10 ఇంటూ 13 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 3n ప్లస్ 4 ఇంటూ 3n ప్లస్ 7 అయింది. నౌ UN ప్లస్ 1/UN ఈజ్ ఈక్వల్ టు UN ప్లస్ 1 వాల్యూ ఎంత, 3 ఇంటూ 6 ఇంటూ 9 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 3n ఇంటూ 3n ప్లస్ 3 డివైడెడ్ బై 7 ఇంటూ 10 ఇంటూ 13 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 3n ప్లస్ 4 ఇంటూ 3n ప్లస్ 7. ఇక్కడ UN వాల్యూ అనేది డినామినేటర్ లో ఉంటుంది, న్యూమరేటర్ లోకి వెళ్ళేటప్పటికి రెసిప్రోకల్ అవుతుంది. సో ఇంటూ 7 ఇంటూ 10 ఇంటూ 13 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 3n ప్లస్ 4 డివైడెడ్ బై 3 ఇంటూ 6 ఇంటూ 9 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 3n. న్యూమరేటర్ లో 3 నుంచి 3n వరకు అండ్ డినామినేటర్ లో 3 నుంచి 3n వరకు వాల్యూస్ అన్ని క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ న్యూమరేటర్ లో 7 నుంచి 3n ప్లస్ 4 వరకు అండ్ డినామినేటర్ లో 7 నుంచి 3n ప్లస్ 4 వరకు వాల్యూస్ అన్ని క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ఎంత ఉంది, దట్ ఈస్ ఈక్వల్ టు 3n ప్లస్ 3 డివైడెడ్ బై 3n ప్లస్ 7. UN ప్లస్ 1/UN వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది, 3n ప్లస్ 3 డివైడెడ్ బై 3n ప్లస్ 7 కి ఈక్వల్ అయింది. Therefore by Rabi's test limit n tends to infinity n into 1 minus UN plus 1/UN is equal to limit n tends to infinity n into 1 minus UN plus 1/UN value మనకి ఎంత ఇచ్చింది, 3n plus 3 divided by 3n plus 7. ఇక్కడ LCM ఎంత అవుతుంది, 3n plus 7 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ n tends to infinity n into 3n plus 7 minus 3n minus 3 divided by 3n plus 7 అయింది. ఇక్కడ న్యూమరేటర్ లో ప్లస్ 3n అండ్ మైనస్ 3n క్యాన్సిల్ అవుతాయి అండ్ ఇక్కడ 7 మైనస్ 3 అంటే 4. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ 4 డివైడెడ్ బై డినామినేటర్ లో మనం n ని కామన్ తీసి రాసాము. సో n ఇంటూ 3 ప్లస్ 7/n. న్యూమరేటర్ లో n అండ్ డినామినేటర్ లో n క్యాన్సిల్ అయితే దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 4 డివైడెడ్ బై 3 ప్లస్ 7/n. లిమిట్ 4 అవుతుంది, న్యూమరేటర్ లో 4 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 4 వాల్యూ 4 అవుతుంది. సో 4 డివైడెడ్ బై డినామినేటర్ లో లిమిట్ 3 ప్లస్ లిమిట్ 7/n. లిమిట్ 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 3 వాల్యూ 3 అవుతుంది. సో 3 ప్లస్ లిమిట్ 7/n. n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 7/∞ అవుతుంది. దాన్ని 7 ఇంటూ 1/∞ కింద రాస్తే 7 ఇంటూ 1/∞ వాల్యూ ఎంత, 0. సో 7 ఇంటూ 0 అంటే 0. దట్ ఈస్ ఈక్వల్ టు 4 డివైడెడ్ బై 3 ప్లస్ 0. దట్ ఈస్ ఈక్వల్ టు 4/3 అయింది. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ 1 మైనస్ UN ప్లస్ 1/UN వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది,
4/3కి ఈక్వల్ అయింది. మన ఫార్ములా ఏంటి? లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ 1 మైనస్ un ప్లస్ 1/un ఈజ్ ఈక్వల్ టు ఎల్. సో ఇక్కడ ఎల్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? 4/3కి ఈక్వల్ అయింది. 4/3 అంటే 1.33 వస్తుంది, విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 1. సో ఎల్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 అయింది. దేర్ఫోర్ బై రాబిస్ టెస్ట్ నుంచి ఎల్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుంది. దేర్ఫోర్ బై రాబిస్ టెస్ట్ సిరీస్ సమ్మేషన్ un కన్వర్జెస్. నెక్స్ట్ ప్రాబ్లం, టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్. సిరీస్ సమ్మేషన్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ n ఇంటూ ఎక్స్ పవర్ n, x ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇచ్చిన సిరీస్ అనేది ఇది. మనల్ని ఇచ్చిన సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుందా లేదా టెస్ట్ చేసి చెప్పమన్నాడు. దీన్ని మనం రేషియో టెస్ట్ ని యూజ్ చేసుకుని చేస్తాము. సొల్యూషన్, లెట్ సిరీస్ సమ్మేషన్ un ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ n ఇంటూ ఎక్స్ పవర్ n. ఇచ్చిన సిరీస్ ని మనం సిరీస్ సమ్మేషన్ un కింద తీసుకున్నాము. ఇక్కడ n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్, n వాల్యూస్ అన్ని కూడా గ్రేటర్ దాన్ జీరోసే. సో అండ్ ఇక్కడ x వాల్యూ కూడా గ్రేటర్ దాన్ 0 అని చెప్పించాడు. సబ్స్టిట్యూట్ చేస్తే సిరీస్ లో ఉన్న ప్రతి టర్మ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో un ఈజ్ గ్రేటర్ దాన్ 0. un అనేది గ్రేటర్ దాన్ 0 అయిందంటే ఆ సిరీస్ ఏమని చెప్పచ్చు? సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అని చెప్పచ్చు. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. అండ్ ఇక్కడ un వాల్యూ ఎంత? un ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 1 ప్లస్ n ఇంటూ ఎక్స్ పవర్ n ఫర్ ఆల్ n వాల్యూస్. అండ్ un వాల్యూలో n ప్లేస్ లో n ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే un ప్లస్ 1 వాల్యూ వస్తుంది. నౌ un ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 1 ప్లస్ n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n ప్లస్ 1. దీన్ని మనం 3 కేసెస్ లో సాల్వ్ చేస్తాము. ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 1 అయినప్పుడు ఒక కేస్, అండ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఒక కేస్, అండ్ ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు ఒక కేసులో సాల్వ్ చేస్తాం దీన్ని. కేస్ 1, లెట్ x ఈజ్ లెస్ దాన్ 1. ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 1 అయినప్పుడు బోత్ సైడ్స్ పవర్ లో n అప్లై చేస్తున్నాం. సో ఎక్స్ పవర్ n ఈజ్ లెస్ దాన్ 1 పవర్ n. 1 కి పవర్ లో ఎంత ఉన్న వాల్యూ 1 కే ఈక్వల్ అవుతుంది కాబట్టి సో 1. ఎక్స్ పవర్ n ఈజ్ లెస్ దాన్ 1. బోత్ సైడ్స్ n తో మల్టిప్లై చేస్తున్నాము. సో n ఇంటూ ఎక్స్ పవర్ n ఈజ్ లెస్ దాన్ n. అండ్ బోత్ సైడ్స్ 1 ని యాడ్ చేస్తున్నాము. సో 1 ప్లస్ n ఇంటూ ఎక్స్ పవర్ n ఈజ్ లెస్ దాన్ 1 ప్లస్ n అయ్యింది. దీన్ని రెసిప్రోకల్ చేస్తున్నాము. సో 1 డివైడెడ్ బై 1 ప్లస్ n ఇంటూ ఎక్స్ పవర్ n ఈజ్ గ్రేటర్ దాన్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ n అయింది. ఇది ఏ ఫార్మాట్ లో ఉంది? un ఈజ్ గ్రేటర్ దాన్ k ఇంటూ vn ఫార్మాట్ లో ఉంది. ఇక్కడ k అంటే వాల్యూ 1 బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. సో un ఈజ్ గ్రేటర్ దాన్ k ఇంటూ vn కండిషన్ సాటిస్ఫై అయింది. ఇక్కడ vn వాల్యూ ఎంత? 1 డివైడెడ్ బై 1 ప్లస్ n. సిరీస్ సమ్మేషన్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ n అనేది డైవర్జెస్ అయింది. దీని ప్రకారం ఇక్కడ చూసుకోండి, సిరీస్ సమ్మేషన్ 1 డివైడెడ్ బై n ప్లస్ 1 అనేది డైవర్జెస్ అయింది. ఇక్కడ un ఈజ్ గ్రేటర్ దాన్ k ఇంటూ vn కండిషన్ సాటిస్ఫై అయింది. అండ్ సిరీస్ సమ్మేషన్ vn ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ n అనేది డైవర్జెస్ అయింది. దేర్ఫోర్ బై కంపారిజన్ టెస్ట్ థీరం 2 నుంచి ఏం చెప్పచ్చు? సిరీస్ సమ్మేషన్ un కూడా డైవర్జెస్ అవుతుంది. దేర్ఫోర్ సిరీస్ సమ్మేషన్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ n ఇంటూ ఎక్స్ పవర్ n డైవర్జెస్. ఓకేనా? నెక్స్ట్ కేస్, కేస్ 2, లెట్ x ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు మనకి un వాల్యూ ఎంత? un ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 1 ప్లస్ n ఇంటూ ఎక్స్ పవర్ n. ఎక్స్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే un వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? un ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 1 ప్లస్ n. సిరీస్ సమ్మేషన్ un ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ n. ఇక్కడ సిరీస్ సమ్మేషన్ un ఈజ్ ఈక్వల్ టు సిరీస్ సమ్మేషన్ 1 డివైడెడ్ బై n ప్లస్ 1 అనేది డైవర్జెస్ అయింది. దేర్ఫోర్ సిరీస్ సమ్మేషన్ un ఈజ్ డైవర్జెంట్. కేస్ 3, కేస్ 3 లో x వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే లెట్ x ఈజ్ గ్రేటర్ దాన్ 1.
1 plus n into x power n is greater than n into x power n. n into x power n కి 1 ని యాడ్ చేస్తున్నామంటే వచ్చే వాల్యూ అనేది దీనికన్నా గ్రేటరేగా అయ్యేది. సో 1 plus n into x power n is greater than n into x power n. దీన్ని రెసిప్రోకల్ చేస్తున్నాము. రెసిప్రోకల్ చేసినప్పుడు ఇక్కడ గ్రేటర్ దాన్ అలా లెస్ దాన్ అవుతుంది. సో దట్ ఇంప్లైస్ 1 divided by 1 plus n into x power n is less than 1 divided by n into x power n. ఇక్కడ 1 divided by n into x power n ని మనం tn కింద తీసుకుంటున్నాం. సో టేక్ tn is equal to 1 divided by n into x power n. tn వాల్యూలో n ప్లేస్ లో n plus 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి tn plus 1 వాల్యూ వస్తుంది. సో tn plus 1 is equal to 1 divided by n plus 1 into x power n plus 1. Now tn plus 1 divided by tn is equal to tn plus 1 value enta 1 divided by n plus 1 into x power n plus 1 divided by tn value enta 1 divided by n into x power n. ఇక్కడ 1 divided by n into x power n అనేది న్యూమరేటర్ లోకి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు n into x power n divided by n plus 1 into x power n plus 1. ఇక్కడ డినామినేటర్ లో n plus 1 లో నుంచి n ని కామన్ తీస్తున్నాము. సో దట్ ఈస్ ఈక్వల్ టు n into x power n divided by n into 1 plus 1 by n into x power n plus 1 ని మనం x power n into x కింద రాసాము. సో x power n into x. ఇక్కడ న్యూమరేటర్ లో n అండ్ డినామినేటర్ లో n క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ న్యూమరేటర్ లో x పవర్ n అండ్ డినామినేటర్ లో x పవర్ n క్యాన్సిల్ అవుతాయి. దట్ ఈస్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై x ఇంటూ 1 ప్లస్ 1 బై n అయింది. బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాము. సో లిమిట్ tn ప్లస్ 1 బై tn ఈస్ ఈక్వల్ టు లిమిట్ 1 divided by x into 1 plus 1 by n అయింది. లిమిట్ అప్లై చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు 1 by x into న్యూమరేటర్ లో లిమిట్ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి లిమిట్ 1 వాల్యూ 1 అవుతుంది. సో 1 డివైడెడ్ బై డినామినేటర్ లో లిమిట్ 1 ప్లస్ లిమిట్ 1 బై n. లిమిట్ 1 వాల్యూ ఎంత 1 ప్లస్ లిమిట్ 1 బై n. n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే 1 బై ఇన్ఫినిటీ వాల్యూ ఎంత 0. So that is equal to 1 divided by x into 1 divided by 1 plus 0. That is equal to 1 by x. లిమిట్ tn ప్లస్ 1 బై tn వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది 1 బై x కి ఈక్వల్ అయింది. మన ఫార్ములా ఏంటి లిమిట్ tn ప్లస్ 1 బై tn ఈజ్ ఈక్వల్ టు l. సో ఇక్కడ l వాల్యూ అనేది 1 బై x కి ఈక్వల్ అయింది. 1 బై x అనేది అన్నోన్ వాల్యూ. 1 by x అనేది ఫర్ సపోజ్ లెస్ దాన్ 1 అయితే గనక ఇఫ్ 1 by x is less than 1 బై రేషియో టెస్ట్ నుంచి సిరీస్ అనేది కన్వర్జెస్ అవుతుంది. దేర్ఫోర్ బై రేషియో టెస్ట్ సిరీస్ సమ్మేషన్ tn కన్వర్జెస్ ఇఫ్ 1 by x is less than 1. ఇక్కడ x అనేది డినామినేటర్ లో ఉంది. అటు సైడ్ వెళ్తే మల్టిప్లై అవుతుంది. సో 1 ఈజ్ లెస్ దాన్ x. దట్ ఇంప్లైస్ x ఈజ్ గ్రేటర్ దాన్ 1. మనం x ఈజ్ గ్రేటర్ దాన్ 1 కేసులోనేగా చేసింది. సో x గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు సిరీస్ అనేది కన్వర్జెస్ అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బై కంపారిజన్ టెస్ట్ థీరం 1 నుంచి కంపేర్ చేస్తే ఇది un ఈజ్ లెస్ దాన్ k ఇంటూ vn ఫార్మేట్ లో ఉంది. ఇక్కడ k అంటే 1 అనేది ఒక రియల్ నెంబర్. un ఈజ్ లెస్ దాన్ k ఇంటూ vn ఫార్మేట్ లో ఉంది. అండ్ సిరీస్ సమ్మేషన్ vn అంటే సిరీస్ సమ్మేషన్ tn అనేది కూడా కన్వర్జెస్ అయింది. సిరీస్ సమ్మేషన్ tn అనేది కన్వర్జెస్ అయింది. బై కంపారిజన్ టెస్ట్ థీరం 1 నుంచి ఏం చెప్పొచ్చు సిరీస్ సమ్మేషన్ un కూడా కన్వర్జెస్ అవుతుందని చెప్పొచ్చు. దేర్ఫోర్ సిరీస్ సమ్మేషన్ un ఈజ్ కన్వర్జెంట్. ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రిఫర్ దీస్ బుక్స్. Thank you.